మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్ మహదేవ్పూర్ గ్రామం. నిజంగా మహదేవ్పూర్ గ్రామం అంటే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు, వచ్చి వెళ్తుంటారు. కానీ ఈ మహదేవ్పూర్లో నిజంగా ఈ మహదేవ్పూర్ సంబంధించి ఏవో కంపెనీలు పెడదామని వచ్చి ఇక్కడ కెమికల్ కంపెనీలతో ఆగమైనటువంటి పరిస్థితి ఈ గ్రామం మొత్తం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళంతా కూడా కలెక్టర్ని కలిశారు, గ్రీవెన్స్లలో కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం ఈ కంపెనీ మాత్రం ఆగడని చెప్పొచ్చు. ఎందుకంటే రాత్రి వేళల్లో ఈ కెమికల్ కంపెనీ మనం చూస్తున్నాం, చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ కంపెనీలో ఈ కెమికల్ అంతా కూడా బయటికి వెళ్తున్న పరిస్థితి. ఇటు జల కాలుష్యము, ఇటు వాయు కాలుష్యము మొత్తం కూడా కలుషితమైనటువంటి పరిస్థితుల్లో ఈ మహదేవ్పూర్ ఉంది. ఎందుకంటే మహదేవ్పూర్ వేణుగోపాల స్వామి టెంపుల్కి నిలబడినటువంటి మహదేవ్పూర్ గ్రామానికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఎందుకంటే కనీసం ఆ రోడ్డు నుంచి ఇక్కడికి వచ్చే టైంలో ఇక్కడి నుంచి మొత్తం కూడా వాసన స్టార్ట్ అయ్యి మొత్తం కూడా కలుషితమైనటువంటి పరిస్థితి. నిజంగా ఈ గ్రామస్తులు వీటి కోసం కొట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి కంపెనీలు తరలించాలని చెప్తున్నారు, ఎన్నో కంప్లైంట్స్ చేస్తున్నారు. కానీ పీసీబీ అధికారులు నామమాత్రంగా వచ్చి వెళ్తున్నారే తప్ప ఇక్కడ మాత్రం చర్యలు అయితే శూన్యంగా కనిపిస్తున్నాయి. మరి మహదేవ్పూర్ అయితేనేమి, ఇక్కడ రాయరావుపేట అయితే, జమీలాపేట అయితేనేమి మొత్తం కూడా కెమికల్ కంపెనీలతో ఇక్కడ విజృంభిస్తుందని చెప్పవచ్చు. ఒకవైపు మనం చూసాం పోచంపల్లి సంబంధించి అంతమ్మగూడెం, దోతిగూడెం, అదేవిధంగా జుబ్లీపల్లి గ్రామాల్లో మనం ఎన్నో స్టోరీలు చేశాము. ఆ కెమికల్ కంపెనీ ఆగడాలను మనం బయటికి తీసాము. పార్లమెంట్ లో కూడా చర్చకు దారితీసిన పరిస్థితి. సెంట్రల్ కెమికల్ బోర్డు కూడా వచ్చి ఇక్కడ దోతిగూడెం, అంతమ్మగూడెంలో పర్యవేక్షించింది. మరి నిజంగా ఈ గ్రామాలు కూడా నాశనమైనటువంటి పరిస్థితి. బీబీనగర్ మండలం అనేది హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి ఈ మండలంలో నిజంగా వీళ్ళంతా కూడా కోట్లాది విలువైనటువంటి భూములు ఇవన్నీ కూడా మరి గ్రామంలో ఉందామంటే కూడా లేనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రజలందరూ కూడా ఆరోగ్యానికి గురవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇటు నీరంతా కూడా కలుషితం అయిపోయింది, వాయువు కూడా కలుషితమైనటువంటి పరిస్థితి. ఒకసారి వీళ్ళతో మాట్లాడిద్దాం. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు, చాలా మంది ఇక్కడికి వచ్చారు. అన్న చెప్పండి, అసలు ఏందన్న ఈ కంపెనీల పరిస్థితి ఏంది ఇక్కడ? గత 5 సంవత్సరాల నుండి ఈ కాలుష్యంతో మేము నానా ఇబ్బందులు పడుతున్నాము. ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం అధికారులకు, అయినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. గత నెల క్రితం కూడా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. నామాత్రంగా ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చి ఏదో పరిశీలించినట్టు చేసినారు, పోయినారు. కానీ ఇంతవరకు స్పందన లేదు. మా గ్రామంలో పిల్లలు, యాత్రికులు, మా ఊరు అంటే మహాదేవ్పూర్ అంటేనే మహాదేవుడు శివుడు ఉంటాడు, వేణుగోపాల స్వామి ఉంటాడు. అయినా అంత పెద్ద చరిత్ర గల దేవాలయము, దానికి కూడా ఈ కాలుష్యం ఏర్పడి భక్తులకు చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఎందుకంటే పక్కకే ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు, ఒక ఫర్లాంగ్ దూరంలో మా దేవాలయం ఉంది. పురాతన దేవాలయం, ప్రాచీన దేవాలయం. చాలా మంది భక్తులు వస్తారు. ఈ వాసన వల్ల భక్తులు కూడా తగ్గినారు. ఈ మధ్యలో ఈ విలేజ్ లో ప్రతి ఒక్కరికి, పిల్లలకు కానీ వృద్ధులకు కానీ అందరికి విరోచనాలు, విషవాయువు వలన పీల్చుకోలేక ఇగో మేమందరం ముక్కు మూసుకున్నాం. ఎందుకంటే మీరు మాటతో ఇప్పుడు తీసినా కానీ ఘోరమైన పరిస్థితి, ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం. 5 సంవత్సరాలని మొరబెట్టుకుంటే కూడా ఎవరు పట్టించుకుంటలేరు, అధికారులు పట్టించుకుంటలేరు. ఎవరో వస్తున్నారు, మరి ఏం చేస్తున్నారు, ఏమిస్తున్నారు. కానీ ఆ కంపెనీ పెట్టినప్పుడు ఏదో మామూలు కంపెనీ అని చెప్పి పెట్టిర్రు, ఉపాధి దొరుకుతాని పెట్టారు. జొర్రి విషవాయువుని వేరతలుకుంటా మా ప్రాణాలను తెచ్చిపెడుతుర్రు. తొందరగా ఇది బంద్ చేస్తే మా గ్రామస్తులకు మేలు చేసామని కోరుకుంటున్నాం. ఇక్కడ చాలా మాకు మరి ఎంత వాసన అంటే చాలా దుర్వాసన. గుడి దగ్గరికి వచ్చిన భక్తులు ఎంతో, సార్ ఇది ఏం వాసన, ఇది ఉండలేకపోతున్నాం, 4 గంటలు ఇక్కడ విశ్రాంతి తీసుకొని నిమ్మలంగా ఉందాం అనుకుంటే ఇవి ఉండలేకపోతున్నామని మొన్న హనుమాన్ జయంతి రోజు అన్న సంతర్పణం చేసినాం. ఆడికి వచ్చిన భక్తులు తినలేక వాంతి చేసుకొని వెళ్ళిపోయారు. అంత ఇబ్బంది వస్తుంది. వచ్చి మేము కలెక్టర్ గారికి లెటర్ ఇస్తే వాటర్ బాటిల్ కూడా తీసుకుపోయి చూయించినాం. చూయిస్తే ఈ వాటర్ మూత ఇప్తా అంటే ఎందుకైనా నేనేమైనా పగనా మీకు అని కూడా అడిగాడు. అటువంటి దుర్వాసన గల కెమికల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండొద్దని మేము కోరుకుంటున్నాం. కెమికల్ కంపెనీ వల్ల మా ఊర్లో చాలా ఈ దుర్వాసన వల్ల ముసలోళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు. మా ఇంట్లో కూడా మొన్న అన్నం తింటుంటే కూడా కొందరు అన్నం తినలేకపోతుర్రు. ఏంది స్మెల్, టైంకి అసలు అన్నం తినకుండా అవుతుంది. ఇంట్లో తిన్నా కూడా మొత్తం ఆ వాసన అనేది కడుపులోనే ఉంటుందని ఇంట్లో పక్కింట్లో అంటుంటే కూడా ఒకసారి నేను కూడా డైరెక్ట్ వచ్చి ఇక్కడ నేను అడిగిన ఏంది స్మెల్ అని కూడా అడిగితే కూడా వాళ్ళు చూస్తామని అన్నారు. కానీ ఎలాంటి పరిష్కారం లేదు. మేము బయట ఎప్పుడైనా ఇట్లా వాకింగ్ వచ్చినా కూడా ఇంటి ఊర్లకి వెళ్ళి ఇట్లా క్రికెట్ ఆడినా కూడా మొత్తం స్మెల్ తో ఎవరు ఆడలేకపోతారు. ఇక్కడ వచ్చి గ్రౌండ్ లో కూడా పక్కకి మాకు చాలా ఇబ్బంది అనేది ఉంది ఈ స్మెల్ వల్ల. పెద్ద ఎత్తున విషవాయు వదులుతారు. టైంకి ఒక నైట్ లో కూడా ఒక వీడియో కూడా తీసినాం. మామూలు పొగ లేదు, అప్పుడు పొగ మొత్తం ఇడిచిపెట్టారు ఊర్లకి.
అది మేము కల్లారా చూసి వీడియో కూడా తీసినాం దాన్ని ఫోన్లో. గ్రామంలోని బొంతగుట్టకున్న ఈకో కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ఈ దుర్వాసన తోటి ఊళ్ళో ఉన్న ప్రజలు చనిపోయే పరిస్థితి ఉన్నది. మా గ్రామస్తుల మీద దయ ఉంచి మీ సుమన్ టీవీ వారు మా వెంట ఉండి ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరు. చాలా ఇబ్బంది ఉంది కంపెనీ వల్ల. చిన్న పిల్లలకు మా దగ్గర ఒక చిన్న టెంపుల్, పెద్ద టెంపుల్, ఆ టెంపుల్ భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతుర్రు. స్మెల్ కు ఇద్దరు ముగ్గురు పడిపోయారు. ఊర్లో కూడా ముసలి వాళ్ళు కూడా పడిపోయారు. ఇవి అధికారులు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. ఈ కంపెనీ ఎండి చెప్తే కూడా ఏం పట్టించుకోలేడు. ఊర్లో పెద్ద మనుషులు చెప్తే కూడా అందరినీ పక్కకు పెడుతుండు, ఆయన మాట్లాడతలేడు. ఇప్పుడు ఇది 5-6 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు వస్తుంది ఇదే బాధ. ఇదే విషయాలు మొత్తం మబ్బులో 4 గంటలకు ఇస్తాడు, రాత్రి 1 గంటకు ఇస్తాడు. ఇక డేలో ఇడవాడు, మొత్తం నైట్ లోనే ఇస్తాడు. ట్యాంకర్లు కూడా నైట్ లోనే వస్తాయి, నైట్ లోనే పోతాయి. ఎవరికి ఏమైతుందో ఏమో అర్థమైతలేదు. ఇంట్లో మనుషులను రానియాడు, ఇలా కంపెనీలో కూడా వాళ్ళు రానియాడు. వస్తే కొడుతుర్రు. ఇప్పుడు కొట్లాట లోపలికి వస్తే ఎందుకు వచ్చినా అని అడుగుతుండే. ఇప్పుడు అట్లా అంటే వచ్చి చూడొద్దా? ఏం చేస్తారంటే కొట్టనీకి అవసరం మీదకి కట్టెలు పట్టుకురు. ఇక్కడ నుంచి మా ఈ కంపెనీ నుంచి మాకు 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జమ్లాపేట, రారాపేట, జియాపల్లి, తండాలు ఉంటాయి. ఇక్కడ 5 గంటలకు ఈ వైద్యుని కెమికల్ విడిచడం వల్ల గాలిలో స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ కావడం వల్ల మా ఊర్లో ఉన్న పిల్లలు, ముసలోళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని కంపెనీ నుంచి ఇక్కడి నుంచి తీసేయవలసిందిగా కోరుకుంటున్నాను. మాకు ఏంటంటే ఎన్నో రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మా పెద్దలు కూడా చాలా సార్లు వచ్చి ఈ మేనేజ్మెంట్ను పిలిచి మాట్లాడి కూడా అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా వాళ్ళు కూడా ఏదో చెప్తురు, తూతు మంత్రంగా చేసి మమ్మల్ని మభ్యపెట్టి ఇవన్నీ మాకు బాధలు పెడుతురు. ఎందుకంటే మా ఊళ్ళో కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మేము ఇప్పుడు ఒక 10 నిమిషాలు నిలబడే పరిస్థితి లేదు. 10 నిమిషాలు నిలబడే పరిస్థితి లేదు. అందరికీ అనారోగ్యాలు. ఈ 5 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ మాకు ఇంత మంచి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కాడికి ఎక్కడెక్కడికో భక్తులు వస్తుంటారు. వాళ్ళు కూడా ఎంతో ఇదిగా ఇబ్బంది పడుతున్నారు. మేము అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా విన్నవించినా కానీ వాళ్ళు సరిగా పట్టించుకోవట్లేరు. ఇప్పటికైనా వాళ్ళు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని మాదేపూర్ వాసుల అది ఆలకించి వాళ్ళు కంపెనీ బంద్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు. ఏమని చెప్పని ఏదని చెప్పాలి. ఎందుకంటే మహదేవ్పూర్ గ్రామస్తులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఒక అగమ్య గోచరంగా తయారైంది. ఎవరు పట్టించుకునే స్థితిలో ఉన్నారు. తిందామంటే తిండి పోవట్లేదు లోపలికి, తాగుదామంటే నీళ్లు కాలుష్యమైనవి, మరి గాలి పీల్చుకుందామంటే వాయు కాలుష్యమైంది. మరి ఈ పరిస్థితుల్లో మహదేవ్పూర్ ఇలానే ఉంటే మేము ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని చెప్తున్నారు. ఎందుకంటే ఇకనైనా అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, లేదా జిల్లా కలెక్టర్ కావచ్చు, యంత్రాంగం పట్టించుకొని ఈ గ్రామాన్ని మాత్రము ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలను తరలిస్తే మాత్రం మేము బతుకుతాం, కానీ లేకుంటే మాకు చావే శరణ్యం అంటూ మనతో వాపోయినటువంటి విషయం. ఇది మహదేవ్పూర్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్తో శరత్.